ఈరోజు మనం చెప్పుకునే కథ కొన్ని చీకట్లు ఓ వెలుతురు. అంతా అల్లకల్లోలం. కట్టెగా మారిన సిరిశరీరం మీదబడి ఇంకా కట్టెనెందుకు కాలేకపోయానా అని ఉప్పుసంద్రంలా వాళ్ల అమ్మ సుమతి రోదన. చుట్టూ మూగిన జనాలు గుసగుసలాడుకుంటున్నారు అందరికీ వినబడేలా. పెండ్లైన రెండ్రోజులకే ఉరిపోసుకుందంటే ఏమైనాదో పాపం. మనువు ఇష్టం లేదంటా అని కొందరు. కాదే, పిల్లోడు పనికిమాలినోడంటా అని కొందరు. అదేం కాదు, ఆ పిల్ల ఎవర్నో ప్రేమించినాదంటా. ఇష్టంలేని పెండ్లి చేసినారని అర్ధాంతరంగా ఆయువు ముగించుకున్నాది. పాపం బిడ్డ పచ్చగపారాని పెట్టింది పెట్టినట్లే ఉంది. అన్నీ వినబడుతున్నా ఏమీ వినబడనట్లు వెంకట్రామయ్య తన సిరి సంపదలకు కారణమని తను నమ్మిన తన సిరి నిర్జీవంగా ఉంది. ఒంటిమీద 40 తులాల బంగారం ఏమాత్రం తగ్గరాదని కట్టబెట్టిన 50,000 చీరతో నిన్నగాక మొన్న తన ఇంటినుంచి అత్తగారింటికి తరలెళ్లిన తన గారాల పట్టి కాదు తన వంశప్రతిష్ఠ. అవును, వంశప్రతిష్ఠ. అప్పుడు ప్రాణమున్న మనిషేమీ కాదు. అన్నీ తెలిసి నాకెందుకు కట్టబెట్టారు? మా పరువు మర్యాద అన్నీ పాయే. అల్లుడి గొంతులో బాధకంటే కోపం, అవమానం అగ్నిపర్వతంలా పలుకుతున్నాయి. పరువేనా? పెండ్లైన రెండ్రోజులకే చచ్చిపోయినాదంటే అత్తింటోళ్ళు ఏం చేసినారోనని మామీద అనుమానం. లేనిపోని కేసులు. ఎట్ల సావాల్రా దేవుడా, వీళ్ళు నాశనమైపోను అని సిరి అత్తగారి శోకాల్లో శాపాలు. పరువు చెల్లున చెరిచినట్లయింది. దిగ్గున లేచి కూర్చున్నాడు వెంకట్రామయ్య. చుట్టూ చీకట్లు. ఇదంతా కల? సెల్ఫోన్ తీసి టైం చూశాడు. 11:30. ఇలాంటి కలొచ్చిందేమిటి? పక్కన సుమతి గాఢనిద్రలో ఉంది. మెల్లగా గది బయటికొచ్చాడు. హాల్లో సిరి నాయనమ్మతో కలసి నిద్రపోతోంది. సిరి నిజంగా అంత ప్రశాంతంగా నిద్రపోతోందా, లేకపోతే నిద్ర నటిస్తోందా? లోపలికొచ్చి మళ్లీ పడుకున్నాడు. కాని నిద్ర దగ్గరికి రానంటోంది. నిద్రకు బదులు గతమొచ్చి కళ్లల్లో నిలిచింది. తొలి సంతానం ఆడపిల్ల పుట్టగానే చాలా కుటుంబాల్లో లాగానే మహాలక్ష్మి పుట్టిందని సంబరపడి శ్రీలక్ష్మి అని పేరు పెట్టుకున్నాడు. ముద్దుగానే కాకుండా ఆధునికంగా కూడా ఉండాలని శ్రీ కాస్తా సిరిగా మారింది. నిజంగా సిరి పుట్టాక సిరి కలిసొచ్చిందని వెంకట్రామయ్యకు అపారమైన నమ్మకం. పట్టిన వ్యాపారమల్లా బంగారమై కురిసింది. సిరి వెనక 2 ఏళ్లకు అబ్బాయి రమేష్ పుట్టాడు. ఆస్తికి వారసుడు పుట్టాడని వెంకట్రామయ్యకు సంబరం. సంఘంలో పేరు ప్రతిష్టలతో పాటు సంపద పెరగడానికి కారణమైందని సిరి అంటే ప్రాణం. అందులోనూ చిన్నప్పట్నుంచి సిరి తెలివితో పాటు పట్టుదలగలిగిన పిల్ల. చదువులో ఏమాత్రం వెనుకబడటానికి ఇష్టపడేది కాదు. సిరి ఏదడిగినా కాదనకుండా తెచ్చిచ్చేవాళ్లు గారాబంతో. ఆడపిల్లని చదువు ఆపకుండా చదివించారు. బీటెక్ మంచి మార్కులతో పాసయి క్యాంపస్ సెలక్షన్స్లో మంచి ఉద్యోగం కూడా సాధించుకుంది. ఎంత చదివితేనేం, అంతకంటే ఎక్కువ చదివినవాణ్ణి తెచ్చే దమ్ముందని ధైర్యం వెంకట్రామయ్యకు. సిరి పెళ్లి వెంకట్రామయ్యకు గొప్ప కల, ఇంకా చెప్పాలంటే ప్రతిష్ఠ. ఎంత డబ్బైనా సరే ఖర్చుపెట్టి గొప్ప సంబంధం తీసుకొచ్చి అంగరంగ వైభవంగా పెళ్లి చేయాలి. ఆ పెళ్లి గురించి, వెంకట్రామయ్య గొప్పతనం గురించి జనాలు గొప్పగా చెప్పుకోవాలి. కాని సిరి అతని అంచనాలను తారుమారు చేస్తూ ఎవర్నో ప్రేమించానని, అతన్నే పెళ్లి చేసుకుంటానని తెగేసి చెప్పింది. అతను కులంలోనూ ఆర్థికంగానూ వెంకట్రామయ్య కుటుంబం కంటే చాలా కింది స్థాయిలో ఉన్నాడు. వెంకట్రామయ్య కాళ్ల కింద భూమి కంపించినట్లయింది. నా బిడ్డ నా వంశ గౌరవాన్ని మరింత ఇనుమడింపజేస్తుందనుకుంటే ఇంత పని చేస్తుందా? నా పరువేం కావాలి? సమాజంలో నాకున్న గౌరవ మర్యాదలేమైపోవాలి అని గింజుకున్నాడు. చిన్నప్పట్నుంచి ఏ రోజు బిడ్డమాట కాదనని మనిషి, కూతుర్ని అపురూపంగా పెంచుకున్న మనిషి మొదటిసారి సిరి నిర్ణయాన్ని తప్పుపట్టాడు. తను చూసిన వాణ్ణి చేసుకోవాల్సిందేనని హుకుం జారీ చేశాడు. కూతురికి పట్టుదల తక్కువేం కాదుగా. తండ్రితో వాదించింది, ఘర్షణపడింది. కాని తండ్రి ప్రేమ చాటునున్న వంశగౌరవం, ప్రతిష్ఠ ఓడిపోవడానికి ఇష్టపడలేదు.
సుమతి హాల్లోకి ప్రవేశం నిషిద్ధమన్నట్లు వంటింట్లో పొయ్యిమీద మగ్గుతున్న కూరను కలబెడుతోంది. ఆ కూర మగ్గిపోతోందో మాడిపోతోందో ఎవరికీ తెలీదు. బిడ్డ ప్రేమ ముందు వంశగౌరవం పెద్దరికం తలదించలేదు. ఈరోజు ఈ పిల్ల మాటలకు తలొగ్గితే రేపు ఇంటి మానం మర్యాద అన్నీ మంటగలిసిపోతాయి. ఎట్లైనా సరే కూతురి మనసు మార్చాలనుకున్నాడు. మొదట మెల్లగా నచ్చజెప్పి ప్రయత్నించాడు. ఊహూ సిరి మారలేదు. ఇక లాభం లేదని ఇంకో అస్త్రం వదిలాడు. ఆస్తివ్వను. అక్కర్లేదు. షటిల్లాగా దూసుకొచ్చింది సమాధానం. మాతో సంబంధాలుండవు. మీరు చూసే పెళ్లితో ఉంటాయని గ్యారంటీ ఉందా? సమాధానం చెప్పలేని ప్రశ్న. చివరికిక చస్తానని బెదిరించాడు. బెదిరించడమంటే ఊరికే మాటతో కాదు. 4 రోజులు అన్నమూ నీళ్ళూ మానేసి మాట్లాడకుండా మొండికేసి ఏమేం చేయగలడో అన్నీ చేశాడు. చివరికి ప్రేమ ఓడిపోయింది. కాదు, ఓడిపోయేలా చేశాడు. విశాలమైన తటాకంలో ఉండాల్సిన చిరుచేపలు గాజుగోడల మధ్య అక్వేరియంలో ఆక్సిజన్ అందక గిలగిలలాడుతుంటే జాలిగా చూస్తూ నీ ఇష్టం నాన్నా అంది సిరి నిర్లిప్తంగా. ఆ తరువాత సిరితండ్రితో మామూలుగా మాట్లాడాలని ప్రయత్నించినా తనకే ఎందుకో మామూలుగా లేదేమోనని అనుమానం. ఏదైతేనేం తనకు తన పరువు ముఖ్యం. తరువాత అన్నీ వాటంతటవే సర్దుకుంటాయి. ఎన్ని చూడలేదు. సమాధానం చెప్పుకుని తనకు నచ్చిన తమ కులపు కుర్రాన్ని, తమకంటే గొప్ప ఆస్తిపరుణ్ణి వెతికి మరీ పెళ్లి నిశ్చయించాడు. అయినా ఎందుకో పెళ్లి దగ్గర పడే కొద్దీ ఏవో భయాలు. ఈ పెళ్లి ప్రశాంతంగా జరిగిపోతుందా? బంధుమిత్రుల మధ్య తలదించుకునే పరిస్థితి రాదుకదా? కుటుంబం పరువు పోదుకదా? ఇలాంటి ఆలోచనలతో నిద్రెప్పుడు పట్టిందో? తెల్లారింది. సిరిసిరి అంటూ సుమతి కేకలు. ఉలిక్కిపడి లేచాడు వెంకట్రామయ్య. ఏమయ్యింది? సిరి కనిపించటం లేదండి. సుమతి గొంతులో ఏడుపు పలికింది. ఎక్కడికెళ్ళింది? సరిగ్గా చూడండి. స్నానం చేస్తోందేమో. ఎన్ని గంటలు చేస్తుంది? పెరట్లో ఉందేమో. ఇప్పటికి 10 సార్లు తిరిగొచ్చారు. తన భయాలు నిజమయ్యేట్టున్నాయని వెంకట్రామయ్య మనసు పొరల్లో కంగారు. స్నేహితులకు ఫోన్ చేద్దామని సెల్ఫోన్ తీసుకున్నాడు. అందులో వాట్సప్ సందేశం. నా జీవితానికి నేనే బాధ్యత వహించాలనుకుంటున్నాను. దయచేసి మీ బరువుగా నన్ను భావించడం మానేయండి. సిరి అనుకున్నంత అయింది. వెంకట్రామయ్య నిలబడిన నేల పాతాళంలోకి జారిపోయింది. వెంకట్రామయ్య కూతురు ఎవరితోనో లేచిపోయిందంట. పోయే కాలాలు. అందుకే ఆడపిల్లకు చదువు గిదువూ లేకుండా పిల్లప్పుడే పెళ్లి జేయాలనేది. అయినా ఆ పిల్ల ఎంతంటే అంత మితిమీరిన గారాబం చేశార్లే. అదుపులో పెట్టుకోకపోతే ఇంతే అయ్యేది. ఏనాడన్నా ఆ పిల్లను హద్దుల్లో పెట్టినారా? ఆడపిల్లలకు సెల్లు సగం చేటు. ఎవరితో మాట్లాడతాందో ఏం చేస్తాందో చూసుకోవద్దా? ఇలాంటి మాటలన్నీ వినాలి కాబోలు. ప్రాణంగా పెంచుకున్న బిడ్డతో పాటు ప్రాణసమానంగా చూసుకున్న పరువు పోయే. ఇంక బతికేం చెయ్యాలి? మౌనంగా గదిలోకి నడిచి తలుపేసుకున్నాడు. పరువు, ప్రతిష్ఠ, వంశము, గౌరవము, మన్నూ మసానమూ ఉరితాడై గొంతును బిగించాయి. ఊపిరి ఆడటంలేదు. ప్రాణం మురుసుకుపోతోంది. 2 చేతులతో మెడపట్టుకుని విదిలించాడు. చీకటికి తోడు బయట కీచురాళ్ల శబ్దాలు. మళ్ళీ ఇంకొకలా మరోసారి మెడ విదిలించాడు. టైం 1:30. ఎంత అస్థిమితం! చీకట్లోనే తడిమి నీళ్ల సీసా తీసుకుని కాసిని నీళ్లు గొంతులో పోసుకున్నాడు. ఎందుకీ అస్థిమితం? తన కూతురి బాగుకోసమే కదా ఇదంతా చేస్తున్నది. తనకంటే ఎక్కువ ప్రేమను ఎవరు పంచుతారు? 23 ఏళ్ళు ముద్దుగా పెంచుకున్న బిడ్డ సుఖంగా ఉండాలనే కదా తాపత్రయం. తన గారాల బిడ్డ తనను మోసం చేసి వెళ్ళిపోతుందా? లేదు. సిరి మాట ఇచ్చిందంటే తప్పదు. నాన్నంటే దానికి ప్రాణం. బలవంతంగా నిద్ర తెచ్చుకోవాలని కళ్లలోకి చీకట్లు మోసుకొచ్చుకున్నాడు. నల్లగా చీకటి. ఇంట్లో కాంతిగా వెలగాల్సిన విద్యుల్లత భయంకరంగా షాకిచ్చింది. ఎన్నాళ్ళిలా చీకట్లో ఉంటావు? స్విచ్ వేస్తూ సుమతి. కళ్ళు చికిలించాడు వెంకట్రామయ్య. ముందా లైట్ తీసేయ్ అని ఆజ్ఞాపించాడు. సుమతి వినిపించుకోలేదు. ఎన్నాళ్ళిలా చీకట్లో ఉంటావని అడుగుతున్నాను. బతికినన్నాళ్ళు చాలా? నీ కూతురు చేసిన ఘనకార్యానికి బలైపోయింది నా కొడుకు. ఇంక వెలుతురెక్కడ మిగిలింది?
ఎన్నిసార్లు ఈ మాటలంటావు? గొప్పగా మార్కులు తెచ్చుకుంటే, మంచి పేరు తెచ్చిపెడితే, నీ కూతురని గర్వపడితివి. నీ ఇంటి పరువు తీసిందనుకున్ననాడు నా కూతురని దెప్పిపొడుస్తున్నావు. అసలు మా పనంతా మీ గొప్పను నిలబెట్టడమేనా? ఇదిగో ఇట్ల తలతిక్క ప్రశ్నలడిగే అది కొంపలోనుంచిపోయి సంతకాల పెండ్లి చేసుకుని మర్యాద తీసింది. పోయింది. అట్లా దూరంగానన్నా పోయిందా? ఊళ్ళోనే కాపరం పెట్టి ఎక్కడా తిరగకుండా తలెత్తుకోకుండా చేసింది. అదింత కడుపేసుకుని తిరుగుతుంటే ఆ సంకర సంతానాన్ని చూడలేకగదూ నా కొడుకు నరికి పారేసింది. అది పాపమై వాడు జైల్లో మగ్గుతున్నాడు. దానికేం సుఖంగా చచ్చింది. అవును, పాపం కాదు. నెలలు నిండిన బిడ్డను కనీసం కనికరం చూపించకుండా చంపడం పాపం కాదు. పందులు, కుక్కలు కూడా తమ పిల్లల్ని ముట్టుకుంటే మీదికొస్తాయి. అంత ఘోరంగా నిండు చూలాలిని పొట్టనబెట్టుకున్న నీది పాపం కాదు. నీ మాట కాదనిందని నీ బిడ్డను చంపుకున్నావు. సరే, ఇంకెవరి బిడ్డనో చంపేకి ఏం హక్కుందని? ఆ తల్లిదండ్రులకెంత గుండెకోతనో ఎన్నడన్నా ఆలోచిస్తివా? ఏంది ఆలోచించేది? పైసాకు తరుంగాని ప్రతోడు డబ్బున్న పిల్లను చూసి లవ్ చేశానని బుట్టలో ఏసుకొనేటోడే. వాడెంత, వాని తాహతెంత? మన పిల్లనే చేసుకొనేటోడా? ప్రతి ఎదవనా కొడుకొచ్చి నా ముందు కాలరెగరేసి ఆడపిల్లని ఎలా పెంచాలా అని నీతులు చెప్పేవాడే. అవును, ఆడపిల్లని ఎలా పెంచాలా అని మగనా కొడుకులే చెప్పేది. అసలు మేం మనుషులమైతే కదా ఏది మంచో ఏది చెడుపో మాకు తెలిసేది. మీ ఇంటి పరువును కాపాడాలి, మీ మర్యాదను నిలబెట్టాలి. మీరు మటుకు మొగుళ్ళై, తండ్రులై, అన్నదమ్ములై, కొడుకులై మామీద బడితిని మేమేం చెయ్యాలో ఎట్టుండాలో తిరుమానం చేస్తారు. కాదు, కూడదంటే చంపి పాతరేస్తారు. ఏందే గొంతులేస్తాంది? వీడు సగం చచ్చిన పామనుకుంటాండావా? ఇష్టానుసారం మాట్లాడుతాండావు. చింత జచ్చినా పులుపు చావలేదు పాత సామెతే కాని ఎప్పటికీ పాతబడదు. అది కాదయ్యా, ఏం చేసింది నా బిడ్డ? మనసుకు నచ్చినోణ్ణి పెండ్లి చేసుకునింది. అదీ తప్పేనా? నా బిడ్డ అంత తెలివైందని మురిసిపోతాంటివి. 23 ముద్దుగా పెంచుకున్న బిడ్డ తెలివిలేని నిర్ణయం తీసుకుంటాదని ఎట్లనుకొంటివి? అట్లా బిడ్డ పాయే, ఇట్ల కొడుకు జైలు పాలాయే. ఏం సాధిస్తివి? పరువేమన్నా తిరిగొచ్చెనా? ఈ సంధి ఇంగా జనాలకు తెలిసి బిడ్డను చంపుకుంటిమని ఉన్న మర్యాద పాయే. అయినా బిడ్డలే పోయినంక ఇంక పరువు మిగిలిందా? వెంకట్రామయ్య భుజం మీద చేయేసింది సుమతి. దాదాపు 2 నెలలయింది సుమతి తనతో ప్రేమగా మాట్లాడి. ఆమె చేతి స్పర్శతో శరీరంలో ఏదో చిన్న కదలిక. అవును, ఏం సాధించాను? ప్రేమ ఇంత హింసాత్మకంగా ఉంటుందా? ప్రణయం ప్రాణాలు బలిగోరుతుందా? ప్రాణాలు తీసే ఈ ప్రేమను ఎందుక్కావాలనుకుంటారీ పిల్లలు? వాళ్ళేం సాధించారు? నేనేం సాధించాను? ప్రేమా, పరువా, ప్రాణమా? చివరికి ఏం మిగిలింది? నా పరువూ మిగల్లేదు, నా బిడ్డ ప్రేమా మిగల్లేదు. ఏం సాధించినట్లు? ఏందయ్యో, ఏంది కలవరింతలు? ఇంకా చిమ్మ చీకట్లు. నిద్రబో నిమ్మళంగా అంటుంది సుమతి చిరాకుతో. కళ్ళు తెరిచాడు వెంకట్రామయ్య. అవును, ఇంకా చిమ్మ చీకటి. చీకటెందుకింత బీభత్సంగా ఉంది? ఇంత భయంకరమైన దృశ్యాలతో, చావు మేళాలతో నిద్రెట్లా పడుతుంది? ఈ చీకట్లెప్పుడు వెలుతుర్లో కలుస్తాయి? అని వెంకట్రామయ్య విసుగ్గా మరోసారి టైం చూశాడు. 5 నిమిషాలు తక్కువ 4. ఇప్పుడిక కళ్ళు మూసుకోవాలంటే భయమేస్తోంది. నిద్రపోయినా ఇంకే భయంకరమైన కలలొచ్చి కల్లోలం లేపుతాయో. చీకట్లో కళ్ళు మూసుకుపోతాయేమోనని బలవంతంగా కళ్ళు పెద్దవిగా తెరచి పెట్టుకున్నాడు. కళ్లకు మిరుమిట్ల ప్రయాస లేకుండా ఆహ్లాదకరమైన పూల అలంకరణ. అక్కడక్కడా ఆహూతులను అందంగా ఆహ్వానిస్తూ ముచ్చటైన పూల కుండీలు. మంచి పని చేశారు వెంకట్రామయ్యగారు. ఆర్కెస్ట్రా పేరుతో చెవులు దద్దరిల్లేలా సినిమా పాటలతో చావగొడుతున్నారీ మధ్య. ఇన్స్ట్రుమెంటల్ మ్యూజిక్ చెవులతో పాటు మనసుకు కూడా హాయిగా ఉంది. అతిథులు అభిరుచిని మెచ్చుకుంటున్నారు. వేదికపైన సిరి తన జీవిత భాగస్వామితో కబుర్లు చెబుతూ స్నేహితులకు పరిచయం చేస్తూ ఆనందంగా. అవును, అతను సిరి మనసిచ్చినా
మనసారా కోరుకున్న జీవిత భాగస్వామి తను కావాలనుకున్న గొప్ప పెళ్లి కొడుక్కాదు. గ్రేట్ వీఆర్. అమ్మాయి మనసు తెలుసుకుని తనకు నచ్చినవాడితో పెళ్లి జరిపిస్తున్నావు చూడు. నువ్వు నిజంగా గ్రేట్. అవును, ప్రేమగా పెంచుకున్న పిల్లలను, అందునా ఆడపిల్లను, చదువు, కెరియర్, భాగస్వామి అన్ని విషయాల్లో సరైన నిర్ణయం తీసుకునేలా తీర్చిదిద్దామంటే తల్లిదండ్రులుగా మనం సక్సెస్ అయినట్లే. వాళ్ళు మన పెద్దరికానికి విలువనిచ్చినప్పుడు ఆ గౌరవం నిలుపుకోవాల్సిన బాధ్యత మనదే. ఘర్షణ పడితే ఎవరికీ మనశ్శాంతి లేకపోవడమే తప్ప ఏ ప్రయోజనమూ ఉండదు. వెంకట్రామయ్య, నీమీద నాకింకా గౌరవం పెరిగిందయ్యా. చాలామంది తల్లిదండ్రులకు నిన్ను ఆదర్శంగా చూపించొచ్చు. మిత్రుల మాటల్లో తనపై ఎనలేని గౌరవం, ప్రేమ. ఆ మాటలు నోట్లోంచి వచ్చినవి కావు, గుండెలోతుల్లోంచే వస్తున్నాయని తెలుస్తోంది. ఇంతకంటే ఎక్కువ ప్రేమ కూతురి కళ్లల్లో. ప్రేమ మాత్రమే కాదు, అంతకంటే ఎక్కువగా ఇంకా ఏదో. ఏందయ్యో ముసిముసి నవ్వులు నవ్వుతున్నావు? ఇంకా నీ కలవరింతలు అయిపోలేదా? తెల్లారిందిలే. కిటికీ కర్టన్ పక్కకు జరుపుతూ సుమతి అరుస్తుంటే బద్ధకంగా లేచాడు. కళ్ళు తెరవాలనిపించలేదు, కలలోంచి బయటికి రావాలనిపించలేదు. అయినా లేచాడు హుషారుగా. తెల్లారింది కదా? అవును, తెల్లారిపోయింది. ఇక వెలుగు దారాలందుకొని ముందుకు నడవాలి. కిటికీలోంచి బయటికి చూస్తే సిరి మొక్కలకు నీళ్లు పెడుతూ గులాబీ మొగ్గను ప్రేమగా తడుముతోంది.